హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇక్కడి నుంచి లాంగ్ వీడియోలు కూడా చేద్దామని అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే చేసుకోండి. మొన్న అమ్మమ్మ గారిది జాతర జరిగింది, గంగమ్మ జాతర. అంటే మా ఊర్లో గోవా అంటారు. గోవా అంటే ఏంటి తెలియదు కదా, అందుకని జాతర అంటున్నాను అనమాట. ఇంకేంటంటే ఇది జాతర జరిగిన తర్వాత రోజు అనమాట ఈ వీడియో. తర్వాత రోజు ఏం చేస్తారంటే గొయ్యి తీసేసి ఆ పైన కట్నీ అని తీసి సింపేసి ఆ గొయ్యిలో కొంచెం ఉప్పు, కొంచెం అంటే కొంచెం కాదులేండి, ప్యాకెట్లో వేస్తున్నారు. అదిగో ఉప్పు, బొగ్గులు, ఇంకేంటది నల్లగా ఉంది, అదేంటో నాకు తెలీదు. ధాన్యం వేస్తారు ఫ్రెండ్స్, కంపల్సరీగా ధాన్యం వేసేసి మనిషికి ఒక 3 సార్లు అనమాట, 3 సార్లు వేస్తారనమాట. వేసిన తర్వాత ఇంట్లో మొత్తం అందరూ అమ్మమ్మ, అమ్మ, తాతయ్య అందరూ చాలామంది వేస్తారు. వేసిన తర్వాత నిన్న మేకల గంట కోసారు కదా, నిన్నంటే జాతర జరిగిన రోజు మేకల గంట కోస్తారు. ఆ మేకల చర్మాల గంట అందులో వేసేసి నిన్న వండిన కూరలే గంట అందులో వేసేస్తారనమాట. మా ఊర్లో ఇక్కడ అలాగే చేస్తారు. మీకు ఎక్కడన్నా తెలిసినట్లయితే కామెంట్లో చెప్పండి. వేసేసిన తర్వాత మొత్తం అందులో వేసేస్తారనమాట. ఆ గోతులో ధాన్యం గంట మొత్తం అందులో వేసేసి ఆ మట్టి కప్పేస్తారు. లోతుగా తీస్తారులేండి గొయ్య, బయటికి ఏం వాసన గంట రాదో, అవన్నీ వేసిన వల్ల వాసన వస్తుందేమో అని అనుకుంటారు కదా, అందుకు చెప్తున్నాను. అందులో ఇంకా క్లిప్ మిస్ అయింది, అందులో డబ్బులు కూడా దండం పెట్టుకొని 10 అయితే 10, 5 అయితే 5, ఎంత అయితే అంత వేసుకోవచ్చు దండం పెట్టుకొని. తర్వాత అమ్మమ్మ సాంబ్రాణి గుగ్గులు పొగేస్తుందనమాట. ఈసారి ఇంకా దాన్ని మూతేసేయడమే. తాతయ్య అమ్మమ్మ మట్టి వేస్తున్నారు. తర్వాత చిన్నాన్న అందరూ మొత్తం ఇంక పూడి చేశారు ఆ గోతిని. చాలా లోతుగా వేశారు కదా, దాని పైన నిండా మట్టి వేసేసి పూడి చేశారనమాట. మొత్తం అందరూ మా ఊళ్ళో అందరూ వస్తారండి దీని జాతరకి. చూసారా, అందరు ఉన్నారు. దాని మీద కల్లాపు జల్లేస్తారండి. మా ఊళ్ళో మొత్తం అందరూ ఇంకా వచ్చారు, చాలామంది మిస్ అయిపోయారు, వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు. దాని మీద ముగ్గెడేసేసి పిండి ముగ్గెడేస్తుంది అనమాట, కల్లాపేసి ముగ్గెడేసి అమ్మమ్మ సాంబ్రాణి ధూపం వేస్తుంది. ఇంతటితో సమాప్తం. బాయ్.